థాయిలాండ్ అభివృద్ధి చూడండి, దొంగనా కొరకల్లారా. కాదు, ఇప్పుడు ఇక్కడ థాయిలాండ్ మీ ఆడపిల్లలు వస్తే సేఫ్గా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ మన ఇండియాలోని రేప్ అయిపోయి వెళ్ళిపోతుంది. నీకు థాయిలాండ్ బాగా నచ్చింది అనుకోరా నా తిన్నా కొడక అన్వేష్, పోయి థాయిలాండ్ లో హుచ్చదాగు, అంతేగాని ఇండియన్ కించపరచుకురా మాక్యలోడే. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? ఎందుకు ఇంత గలీజ్గా తిట్టుకుంటూ చెప్తున్నాను అంటే నీకు అర్థం కాదురా. నీ 10th క్లాస్ ఫెయిల్ అయిన బ్రెయిన్ కి చెప్పేది నీకు అర్థం కాదు. థాయిలాండ్ జనాభా ఎంతరా, ఇండియా జనాభా ఎంత? థాయిలాండ్కి కిలోమీటర్కి ఎంతమంది? 100 మందో 130 మందో ఉంటారు. ఇండియా కిలోమీటర్లు ఎంతమంది ఉంటారు? పర్ క్యాపిటల్ ఇన్కమ్ అన్నది, పాపులేషన్, వాస్ట్, దాని డెన్సిటీ చాలా ఆస్పెక్ట్స్లో డిపెండ్ అయి ఉంటుందిరా. నీకు తెలియదు, తెలియనప్పుడు అన్ని కిలకకు. లేకపోతే ఇప్పుడు అయ్యింది కదా, దేవుళ్ళ జోలికి వచ్చావు. నీకు 1 year బ్యాక్ చెప్పారా మాక్యుడే, వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చావు, నీ పతనం మొదలయ్యింది అని. 1 year ఇంకా కరెక్ట్గా తిరగలేదు, నీ బతికేమవుతుందో చూసుకో. ఒక్కసారి దమ్ముంటే నువ్వు కాదురా, మీ ఇంట్లో రాని ఇండియాకి తెలుస్తుంది నీకు నువ్వెంత మహాపాపం చేసావో స్వామి దగ్గరకు వచ్చి. ఓం నమో వెంకటేశాయ, జై హింద్.